విద్యార్థులు ఇవాళ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇవాళ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంటెక్ లో జాయిన్ కావాలన్నా, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు బీటెక్ లో జాయిన్ కావాలన్నా ఇవాళ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఉన్నత విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. దీని మీద అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్న తప్ప కొంచెం కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తూ ఉన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఫీజు రింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి మాత్రమే సర్టిఫికెట్లు తీసుకోపోండి అని చెప్తే ఇవాళ అప్పులు వేసుకొని ఆస్తులు కుదబెట్టుకొని ఇవాళ డబ్బులు తీసుకొచ్చి ఇవాళ కాలేజీలలో కట్టుకొని ఇవాళ సర్టిఫికెట్లు తీసుకొని ఇవాళ ఉన్నత విద్యలో జాయిన్ అయ్యే పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో కనిపిస్తుందంటే ఈ ప్రభుత్వం చాలా విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల పట్ల దుర్మార్గంగా ఇవాళ వేస్తున్నట్టుగా ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ మీద కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు పెట్టడం లేదు. కనీసం ఇవాళ విద్యా కమిషన్ ఏర్పాటు చేసిరు. విద్యా కమిషన్ ఏర్పాటు చేసినా ఇంతవరకు విద్యా కమిషన్ ఇవాళ జాడ లేదు. ఇవాళ విద్యా వ్యవస్థను చాలా ప్రక్షాళన చేస్తా మేధావినని మాట్లాడిన ఆకునూరి మురళి గారు ఇవాళ విద్యా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఎక్కడి వేండో ఇవాళ ఎవరికి తెలియలేని పరిస్థితి. అదే ప్రైవేట్ విద్యా వ్యవస్థ కళాశాలలో, కార్పొరేట్ కాలేజీలో అయినా, నారాయణ శ్రీచైతన్య కళాశాల లోపల చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పి విద్యార్థులందరూ ఇవాళ మహిళా కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా గారు ఇవాళ నారాయణ శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్న అంశాల మీద ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నదంటే మరి మహిళా కమిషన్ ఇంపార్టెంటా, విద్యా కమిషన్ ఇంపార్టెంటా ఇవాళ అర్థం కాని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. కనీసం విద్యా కమిషన్కు ఉన్న సోయి కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ కళాశాల సిబ్బంది ఇవాళ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ వాళ్ళు వాళ్ళకి ఇవాళ దసరా పండుగ వచ్చింది. ఎప్పుడు ఈ కళాశాల